హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనమైతే మక్క బజ్జీలు చేసుకుందాము. మా వాళ్ళు అయితే తోటలోకి వెళ్ళి మక్కెన్లు తీసుకొచ్చారు. మక్కెన్లు అయితే చూడండి, చిలుకలు అయితే ఉడికినాయి. వీటిని తర్వాత వీటిని అయితే మంచిగా ఒలుచుకోవాలి. ఒలుచుకొని మంచిగా బౌల్లో వేసుకొని తర్వాత అందులో కొన్ని ఎల్లిగడ్డలు వేసుకోవాలి. తర్వాత కొంచెం కళ్యామాకు, తర్వాత కొంచెం జీలకర్ర అందులో వేసుకోవాలి. జీలకర్ర వేసుకోండి. తర్వాత కొంచెము పచ్చిమిరపకాయలు వేసుకొని మనమైతే రోట్లో రుబ్బుకుందాము. మక్కెన్లనైతే అన్నీ వేసుకొని కొంచెం ఉప్పు వేసుకుంటే తొందరగా దంగుతుంది. పచ్చిమిరపకాయలు వేసుకున్న దంగిన తర్వాత మనమైతే మక్కలు వేసుకొని రుబ్బుకోవాలి. రుబ్బుడైతే అయిపోయింది చూడండి. ఎత్తేసినాము, బౌల్లోకి అయితే ఎత్తుకున్నాము మనము. తర్వాత మనమైతే కట్టెల పొయ్యి మీద అయితే బజ్జీలు వేసుకుందాము. పొయ్యి అయితే మంట పెట్టినాము, నూనె అయితే వేడైంది. తర్వాత ఒక్కొక్క బజ్జీ అయితే వేసుకోవాలి. చూడండి ఎలా వేస్తున్నామో. ఒక్కొక్క బజ్జీ వేసుకుంటే మంచిగా మంట అయితే మంచిగా మండాలి. మా పొయ్యి అయితే మండుతలేదు చూడండి. మేమైతే వేసుకుంటున్నాం బజ్జీలు. లాస్ట్లో అయితే అయిపోయినాయి బజ్జీలు అయితే చూడండి.